నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, జీపీఏ చేసుకున్న వ్యక్తి లేదా జీపీఏ ఇచ్చిన వ్యక్తి వీరిలో ఎవరైనా మరణిస్తే ఆ డాక్యుమెంట్ అనేది చెల్లుబాటు అవుతుందా? సో మిత్రులారా, జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని పిలుస్తుంటాము. సో చట్ట ప్రకారంగా జీపీఏ అంటే మన బాధ్యతలను మరొక వ్యక్తికి అప్పగిస్తూ రాసిచ్చే ఒక డాక్యుమెంటు. జీపీఏ అనేది ఆస్తులకు సంబంధించిన అంశం అయితే ఖచ్చితంగా అది రిజిస్ట్రేషన్ అవుతేనే చెల్లుబాటు అవుతుంది. రిజిస్ట్రేషన్ కాని జీపీఏలు చెల్లుబాట్లు కావు. అయితే ఒక వ్యక్తి తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని అమ్మమ్మని చెప్పి మరొక వ్యక్తికి జీపీఏ ఇచ్చాడు అనుకోండి. ఎవరైతే జీపీఏ తీసుకున్నాడో ఆ వ్యక్తి ఆ జీపీఏ ద్వారా ఈ ఆస్తిని వేరే వ్యక్తులకు అమ్మలేదు, గిఫ్ట్ చేయలేదు, ఇంకా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా అది అతని పేరు మీద ఉన్నప్పుడే అతను సడన్గా మరణించాడు అనుకోండి. ఇప్పుడు ఆ జీపీఏ పరిస్థితి ఏంటి? జీపీఏ చెల్లుబాటు అవుతుందా అని అంటే, మన దేశంలో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనే చట్టం ఉంది. సో ఈ ఒప్పందపు చట్టం ప్రకారంగా జీపీఏ చేసుకున్న వ్యక్తి మరణించాడు కాబట్టి, అతను బ్రతికి ఉన్నప్పుడు ఎలాంటి ట్రాన్స్ఫర్స్ చేయలేదు కాబట్టి ఆ జీపీఏ అనేది దానంతట అదే నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది, రద్దు చేయబడుతుంది. ఎందుకంటే మనము ఆ వ్యక్తికి బాధ్యతలను అప్పగించాము. ఆ బాధ్యతలు నిర్వర్తించక ముందే అతను మరణించాడు కాబట్టి ఆ డాక్యుమెంట్ అనేది దానంతట అదే రద్దు అనేది చేయబడుతుంది. అంతే తప్ప ఆ జీపీఏ ద్వారా ఎవరైనా అతనికి సంబంధించిన లీగల్ రైట్స్, భార్య, పిల్లలు, ఆ ప్రాపర్టీని వాళ్ళ పేర్ల మీదకి మార్చుకుందామని అంటే అది సాధ్యమయ్యే పని కాదు. చట్ట ప్రకారంగా అది చెల్లుబాటు కాదు. కొంతమంది అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు లేదా అగ్రికల్చర్ ల్యాండ్ని జీపీఏ చేసుకునేటప్పుడు ఆ జీపీఏ నుంచి డైరెక్ట్గా ఆ ప్రాపర్టీని మ్యూటేషన్ చేసుకుందామని ప్రయత్నం చేస్తుంటారు. సో జీపీఏ ద్వారా ప్రాపర్టీ అనేది మ్యూటేషన్ కాదు. మీరు కొనుగోలు చేసినప్పుడు మీరు సేల్ డీడ్ చేసుకుంటేనే ప్రాపర్టీ, అగ్రికల్చర్ ల్యాండ్ మన పేరు మీదకి మ్యూటేషన్ అవుతుంది, కానీ జీపీఏ ద్వారా కాదు. జీపీఏ అనేది జస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. అది. సో ఇలాంటి అంశాలు మీకు అర్థమయ్యే భాషలో వివరించడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారం అనే పుస్తకం ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీకోసం తీసుకురావడం జరిగింది. బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.